అడిలైట్ ఓవల్ వేదికగా జరిగిన మూడవ నిర్ణయాత్మక టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియాను మన భారత జట్టు 17 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 2017 తర్వాత ఆస్ట్రేలియా తన సొంత గడ్డపై ఒక ద్వైపాక్షిక సిరీస్ ఓడిపోవడం ఇదే తొలిసారి. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే షఫాలీ వర్మ వికెట్ కోల్పోయింది. కానీ ఆ తర్వాత అసలు కథ మొదలైంది. స్మృతి మందాన మరియు జోమియో రోడ్రిక్స్ ఆసీస్ బౌలర్లను ఉతికి ఆరేశారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కి ఏకంగా 121 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జోమియో రోడ్రిక్స్ అటాకింగ్ గేమ్ ఆడుతూ 59 పరుగులు చేయగా, స్మృతి మందాన మొదట నిదానంగా ఆడి ఆ తర్వాత గేరు మార్చింది. కేవలం 38 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఏకంగా 82 పరుగులు సాధించింది. చివరిలో రీచా ఘోష్ 7 బంతుల్లో 18 పరుగులతో మెరుపులు మెరిపించడంతో భారత్ 20 ఓవర్లో 176 పరుగుల భారీ స్కోర్ను నమోదు చేసింది. అడిలైట్ ఓవెల్లో మహిళల టీ20లో ఇదే అత్యధిక స్కోరు. 177 పరుగుల రికార్డు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు తొలి ఓవర్లోనే రేణుకా సింగ్ 18 పరుగులు ఇచ్చినా ఆ తర్వాత మన బౌలర్లు కంబ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా క్రాంతి గౌడ్ స్థానంలో జట్టులోకి వచ్చిన శ్రేయాంక పాటిల్ ఆసీస్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చింది. తన 350వ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న ఆసీస్ స్టార్ ఎలిసా పెర్రీని శ్రేయాంక క్లీన్ బౌల్డ్ చేసిన తీరు అద్భుతం. దీంతో ఆస్ట్రేలియా కేవలం 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత యాష్లే గార్డ్నర్ ఆస్ట్రేలియాను ఆదుకునే ప్రయత్నం చేసింది. ఒక దశలో ఆమె హాఫ్ సెంచరీతో ప్రమాదకరంగా మారింది. కానీ డీప్ మిడ్ వికెట్ లో జోమియో రోడ్రిక్స్ పట్టిన ఒక సూపర్ డ్రైవింగ్ క్యాచ్ మ్యాచ్ ను మలుపు తిప్పింది. ఆ తర్వాత గ్రేస్ హ్యారిస్ హిట్ వికెట్ గా వెనుదిరిగింది. చివరకు ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లో 159 పరుగులకే పరిమితమైంది. మన బౌలర్లో శ్రేయాంక పటేల్ 4 ఓవర్లో కేవలం 22 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీయగా, శ్రీచరణి కూడా 3 వికెట్లతో సత్తా చాటింది. దీంతో 17 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించి సిరీస్ను సొంతం చేసుకుంది. కొత్త కెప్టెన్ సోఫియా మోల్నిక్స్ కెప్టెన్సీ పరంగా ఇది ఒక చేదు అనుభవం అనే చెప్పాలి. టీమిండియా ఆల్రౌండ్ షోతో టీ20 సిరీస్ ను గెలిచి చరిత్ర సృష్టించింది. ఇక ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ వన్డే ఫార్మాట్ లోకి అడుగు పెట్టనుంది. ఫిబ్రవరి 24న బ్రిస్బెన్ లో తొలి వన్డే జరగనుంది. మరి వన్డే సిరీస్ లో కూడా మన అమ్మాయిలు ఇలాగే అదరగొట్టాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.